హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేసేసి. సో ఇప్పుడైతే ఈరోజైతే నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫ్రాక్ స్టిచ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి లీఫ్ డిజైన్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసి యూనెక్ ఇచ్చాను అనమాట. సో ఓవరాల్గా ఈ ఫ్రాక్ వచ్చేసి 5.5 మీటర్స్లో స్టిచ్ చేశానండి. బాడీకి 80 పాయింట్స్ దాకా వాడాను. సో అలాగే కింద 2 లేయర్స్ ఫ్రాక్ లాగా నేను స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ యూనెక్ ఇచ్చేసిన తర్వాత అది హ్యాంగింగ్స్ ఇచ్చాను కదా, హ్యాంగింగ్స్ దగ్గర ఏంటంటే ఫ్లవర్స్ లాగా ఇచ్చేసాను సింపుల్గా. ఎందుకంటే మనం లేయర్స్ ఫ్రాక్ స్టిచ్ చేసాం కదా, ఎక్కువ ఇస్తే బాగుండదనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చానండి. నేను 2 ఇంచెస్ దాకా బోర్డర్ వచ్చేటట్లు చూసుకున్నాను అనమాట. సో చాలా నీట్గా ఉందండి ఫ్రాకు. ఆర్గంజా క్లాతే కానీ కొంచెం సాఫ్ట్ ఆర్గంజా టైప్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది నార్సింగ్లో తీసుకున్నామండి. 5.5 మీటర్స్ శారీస్ టైప్ పెడతారు కదా, అలా తీసుకున్నాం అనమాట. 2 లేయర్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. నేను కింద శాటిన్ యూజ్ చేశాను అనమాట. లైనింగ్ వచ్చేసి ఇంకా కాటన్ ఏం వేయలేదండి, బాడీకి వేసాను. బాడీకి 3 లేయర్స్ వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి అక్కడ గ్యాదరింగ్ ప్రిల్స్ పెట్టుకున్నాను నేను. కింద వచ్చేసి ఓవరాల్గా కింద గ్యాదరింగ్ ప్రిల్స్ 6 మీటర్ ఫ్యాబ్రిక్ పెట్టానండి నేను. ఇక్కడ ఫ్రంట్ అదే పైన వచ్చేసి అంటే 3.5 మీటర్స్లో చిన్న చిన్న ప్రిల్స్ లాగా కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కింద మాత్రం గ్యాదరింగ్ ప్రిల్స్ పెట్టాను అనమాట. గ్యాదరింగ్ ప్రిల్స్ అయితే 6 మీటర్ ఫ్యాబ్రిక్ ఈజీగా అయిపోతుందని చెప్పేసి అలా పెట్టాను నేను. సో టోటల్గా వచ్చేసి నేను 5.5 మీటర్ ఫ్యాబ్రిక్కే వాడాను, ఇంకెక్కువైతే ఏం తీసుకోలేదు. మనం 3.5 మీటర్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పీస్ ఉంటుంది కదా, అందులోనే బాడీ హ్యాండ్స్కి తీసుకొని మిగిలిన కొంచెం ఫ్యాబ్రిక్ నేను కింద యాడ్ చేశాను అనమాట, గ్యాదరింగ్ ప్రిల్స్కి వేసిన దగ్గర. సో అందుకని నేను 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను అక్కడ. ఓన్లీ అక్కడ పార్ట్ వరకు వచ్చేసి చూస్తున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అలానే వస్తుంది. చాలా నీట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసేసి. మంచిగా వచ్చింది ఫ్రాక్. ఇది నేను మా సిస్టర్ కోసం డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంది. ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇలా ఉందన్నమాట. నీట్గా వచ్చిందండి. నెక్ దగ్గర అయినా హ్యాండ్స్ అయినా. నేను వేసుకున్న తర్వాత కూడా వీలుంటే ఒక పిక్ షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ అయితే. లావెండర్ కలర్ వచ్చింది. చూడ్డానికి కొంచెం లైట్గా ఉంది కానీ ఫోటోకి పర్వాలేదు, బాగానే వచ్చింది. నేను ఇలా కూడా వస్తుందని అనుకోలేదు. సో ఇదండి నేను కుట్టిన ఫ్యాబ్రిక్ అయితే. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.